Schezwan Paneer Momos. వావ్, మోమోస్ అంటేనే అందరి ఫేవరెట్ యాక్చువల్లీ. సో కొంచెం డిఫరెంట్ కాంటినెంటల్ అంటే ఎక్కువగా నేపాల్లో చేసుకుంటూ ఉంటారు మోమోస్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పన్నీర్ అండ్ గోధుమ పిండితో చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్, వెరీ హెల్తీ అండ్ ఆబ్వియస్లీ టేస్టీగానే చేస్తావు. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం స్టీమ్ కూడా రెడీ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పన్నీర్ సార్ట్ చేసుకుందాం. ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. మనము ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, సో లోపల స్టఫింగ్ అయితే ఏదైనా యూస్ చేయొచ్చు అనమాట. యా, మనం ఏదైనా యూస్ చేయొచ్చు. కొంచెం డిఫరెంట్గా ఏదైనా వెజెస్తో మిక్స్ చేసి కానీ, లేదంటే కొంచెం దాల్స్తో కానీ, అండ్ అలాగే కొంచెం స్ప్రౌట్స్ కూడా స్మాష్ చేసి అలా కూడా మనం పెట్టవచ్చు. యాక్చువల్గా మోమోస్ అంటేనే హెల్దీ అని అంటారు, ఎక్సెప్ట్ మైదా పిండి తీసేస్తే ఆ స్టీమింగ్ ప్రాసెస్ అనేది బాగలేకపోయినా కూడా స్టీమింగ్ ఎక్కువగా ఎవరు తీసుకోరు అనమాట. సో బట్ ఇది మోమోస్ టేస్టీగా ఉంటాయి కాబట్టి స్టీమింగ్ ప్రాసెస్ని కూడా ఇష్టపడతారు చాలా మంది. అవును. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్స్, ఉల్లికాడలు కూడా, నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది స్పైసెస్ కూడా వేసేసుకుందాం. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్, మిరియాల పొడి, ఇందులోనే కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా, షెజ్వాన్ సాస్ కూడా వేసేద్దాం. సో ఇది అట్లా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనము పిండి కూడా ప్రిపేర్ చేసి కలిపేసుకున్నాం. సో అట్ ఏ టైం 3 ప్రాసెసెస్ ఒకేసారి చేయొచ్చు. టైం కూడా కొంచెం తక్కువగానే అవుతుంది యాక్చువల్లీ. అవును. గోధుమ పిండి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. వాటర్ కూడా, మరి పర్ఫెక్ట్గా ఇది స్నాక్స్ టైంలో తీసుకోవచ్చా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనము కన్స్యూమ్ చేసుకోవచ్చు? యా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎనివే మనం మైదా యూస్ చేయట్లేదు. సో ముందుగా చెప్పినట్టు మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో మన గోధుమ పిండిలో మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయవచ్చు. సో చాలా వరకు మనం మైదా పిండితో ఏవైతే చేస్తున్నామో అవి కొంచెం గోధుమ పిండితో కానీ వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్దీగా ఉన్న ఆటాతో ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ స్టఫ్ ప్రిపేర్ అయిపోతుంది. ఎస్, అవును. స్టఫింగ్ కాస్త టేస్టీగా చేసుకుంటే పర్ఫెక్ట్. ఓకే, సో పిండి కూడా రెడీ అయిపోయింది మనకు. ఓకే,
మెయిన్గా ఇవన్నీ చేస్తారు కానీ ఇక్కడ ఆ షేప్ రావడానికి చాలా కష్టపడిపోతుంటారు అందరూ. సో వెరీ సింపుల్ టెక్నిక్ అనమాట. ఎస్. సో నార్మల్ ఇంట్లోనే కాబట్టి పర్లేదు, ఎలాగైనా ఎలా షేప్ అయినా రావచ్చు. యా. సో కొంచెం మోమోస్ లాగా ఉంటే చాలు పిల్లలకి. ఆల్మోస్ట్ స్టఫ్ అయితే అయిపోయింది. నేను ఇది ఆఫ్ చేసేస్తాను. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటూ కొంచెం ఆ స్టఫ్ అనేది కొద్దిగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని స్టీమింగ్ చేసుకుంటే మాత్రం చాలా వరకు గోధుమ పిండితో రీప్లేస్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఎక్కువ గోధుమ పిండి అలవాటు, రోటీస్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి సో ఆ టేస్ట్ కూడా అంత డిఫరెంట్గా అనిపించదు కాబట్టి సిమిలర్ గానే అనిపిస్తుంది యాక్చువల్లీ. కొంచెం ఏదైనా మింట్ చట్నీ కానీ లేకపోతే ఏదైనా ఒకటి పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్ అసలు. అండ్ ఎనీవే స్టీమింగ్ చేస్తాం కాబట్టి సో కొంచెం ఒకటి ఎక్కువైనా పర్వాలేదు, పిల్లలకి హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. ఓకే. ఓకే డన్. దాన్ని కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి స్టీమ్ చేసి. ఓకే. సో జస్ట్ షిఫ్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే. పర్ఫెక్ట్ అనమాట. సో స్టఫ్ కూడా చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే చికెన్ వేసుకోవచ్చు. నువ్వు అన్నట్టు చాలామంది ఏదైతే తినరో స్ప్రౌట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మనం లైట్గా రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ అయిపోయాయి. నేను ఆఫ్ కూడా చేసేస్తాను. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేస్తాం. పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. మోమోస్ రెడీ అయిపోయాయి. ఓకే. షెజ్వాన్ పన్నీర్ మోమోస్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. షెజ్వాన్ పన్నీర్ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 100 గ్రాములు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, షెజ్వాన్ సాస్ 1/2 కప్పు.
షెజ్వాన్ పన్నీర్ మోమోస్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి మోమోస్ లా చుట్టుకోవాలి. తర్వాత నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, టేస్టీ షెజ్వాన్ పన్నీర్ మోమోస్ రెడీ.